హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మరి క్రోధినామ సంవత్సర సందర్భంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పడానికి మనందరి ఫేవరెట్ అండ్ ది ఫేమస్ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ముందుగా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మరియు మా ప్రేక్షకులందరికీ కూడా, తెలుగు వారందరికీ నూతన సంవత్సరము, క్రోధినామ సంవత్సరము, ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? సో మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయము 5, అంటే అన్నీ సరిసమంగానే ఉంటాయి. ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెడతారు. బ్యాలెన్స్ నిల్, అంటే న్యూట్రల్గానే ఉంటుంది. రాజపూజ్యం 3, అవమానం 6, అంటే మెచ్చుకునే వాళ్ళు 3 ఉంటారు, తిట్టేవారు 6 ఉంటారు. ఈ మిథున రాశి వారికి ఒక మంచిది ఏంటంటే కనుక, ఈ సంవత్సరం మొదల్లో మే 1వ తారీఖు వరకు మీకు మంచిగా ఉంది, అంటే రాజయోగ ప్రాప్తి అక్కడి వరకు ఉంది. కానీ మే 5వ తారీఖు తర్వాత గురుగ్రహం మారబోతున్నాడు. అదేవిధంగా మీకు అనుకూలమైనటువంటి సూర్యగ్రహణం ప్రభావం కూడా మే 5 తర్వాత తగ్గిపోతుంది. ఇక మే 5 నుంచి పూర్తిగా నీరసపడిపోతారు. మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ కోల్పోతారు. మనోవ్యధ ప్రారంభమవుతుంది. అందరితోటి తిట్లు తింటారు. గతంలో చేసినటువంటి తప్పులకు మీరు క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. సో మనస్తాపానికి గురవుతారు. పశ్చాత్తాపడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. సో ఈ విధంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో మే 5 తర్వాత ఆల్మోస్ట్ డిసెంబర్ 14వ తారీఖు వరకు మీకు బ్యాడ్ టైమే ఉంది. సో అనవసరమైన ప్రయాణాలు చేయడము, ఎక్కువగా ఖర్చులు అవ్వడము, తర్వాత అప్పులు కూడా చేయవలసిన పరిస్థితులు రావడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా మీ ఎవరైతే క్లోజ్గా రిలేషన్షిప్లో ఉంటారో, మీ శ్రీమతి కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళని మీరు ఏమి అనుకున్నా ఏదో అన్నారని చెప్పి వాళ్ళు దానికి పెడార్థాలు తీసుకొని వాళ్ళ మీతో గొడవలు పెట్టుకుంటారు. ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మంచి అన్నా సమస్యనే, చెడు అన్నా సమస్యనే. మీరు బాగున్నారా అని అడిగినా అది వాళ్ళకి వికృతంగానే వినిపిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం ఎక్కువ శాతము రీసెర్చ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఏదైనా స్కిల్ గెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మానవ సంబంధాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా అప్పులు చేయకూడదు. అప్పులు ఎవరికి డబ్బులు ఇచ్చినా సరే తిరిగి రావు. ఎందుకోసమంటే మీకు గురుబలం పూర్తిగా ద్వాదశ స్థానాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఖర్చులు అయితే భయంకరంగా అవుతాయి. అవి ఏవైనా సరే ఏదైనా భూములు కొనుగోలు చేయడమో, లేకపోతే ఏదైనా బిల్డింగ్లు కట్టుకోవడమో చేసే ప్రయత్నాలు అయితే సఫలీకృతం అవుతుంది. ఎందుకోసమంటే ఖర్చు ఎట్లాగో ఉంది కాబట్టి వివాహాది శుభకార్యాలు చేసుకోవడమో, ఏవైనా సరే చేసుకోవడం వల్ల మీకు ఇవైతే లాభాలు అయితే ఉంటాయి. అంటే శుభకార్యాలు అయితే చేస్తారు, కానీ అదృష్ట భంగం కలిగిస్తాడు శనిగ్రహం. శని ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే గనక ఏప్రిల్ 4వ తారీఖు తర్వాత శని కొంచెం దూకుడుతనంగా ప్రవర్తిస్తాడు కాబట్టి ఏప్రిల్ 4 తర్వాత మీ రాజయోగ భంగానికి అక్కడ బీజం పడుతుంది. మే 5వ తారీఖు తర్వాత రాజయోగ భంగం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉంటే మీకు అంత మంచిది అని గుర్తించండి. సో మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి అని అంటే కనుక, విశేషంగా మీరు ఈ సంవత్సరము వైష్ణోదేవి అమ్మవారి యాత్ర చేయండి. వైష్ణోదేవి దగ్గరికి వెళ్ళండి. కాలినడకన వెళితేనే చాలా మంచిది. ఓపికగా వెళ్ళండి. ఎందుకోసమంటే శరీర కష్టం చెయ్యాలి. ఆ దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి. రాహు ప్రభావం విపరీతంగా ఉంటుంది. 10వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి విపరీత ప్రభావం చేస్తాడు. కాబట్టి దుర్గా అమ్మవారిని శరణు వేడండి. అదేవిధంగా ఈ సంవత్సరము కాశీ విశ్వనాథుడి యొక్క దర్శనం చేసుకోండి. బద్రీ కేదార్నాథ్ కూడా వెళ్ళిరండి. ఈ విధంగా చేస్తూ నర్మదా పుష్కర స్నానం కూడా మిథున రాశి వారు చేస్తే మంచిది. ఈ విధంగా చేయండి. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే మీ రాజయోగ సిద్ధి కలవాలంటే వజ్ర వైరోచిని తంత్రం అని ఒకటి ఉంటుంది. ఆ యొక్క తంత్ర పూజ చేయించుకుంటే మీకు రాజయోగ సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ రాజయోగం కాస్త పోతుంది. అయితే సామాన్యమైనటువంటి ప్రజలు, మిడిల్ క్లాస్ కానీ, బిలో మిడిల్ క్లాస్ కానీ, వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఈ అదృష్ట యోగం లేదు కదా అని బాధపడొద్దు. ఆ జగదంబ అయినటువంటి అమ్మవారి యొక్క యాగము మా శ్రీచక్రపీఠంలో శ్రీ మహాలక్ష్మి యాగం చేస్తున్నాము. మీరు సహస్ర కుంభాభిషేకంలో పాల్గొనండి. ఆ మహాలక్ష్మి యాగం కూడా చేయండి. మీకు అంతా మేలు జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. గురుగారు, కొంతమందికి వాళ్ళ జన్మ నక్షత్రం అనేది తెలీదు. అండ్ మీరు ఇప్పుడు వరకు చెప్పింది కూడా ఇండివిజువల్గా లైక్ జనరల్ ప్రొడిక్షన్ అది చెప్పారు. అయితే వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకునేలాగా జన్మ నక్షత్రం తెలుసుకునే అవకాశం ఏదైనా ఉందా? ఎస్,
ఇప్పుడు నా వెబ్సైట్లో pradeepjoshi.com వెబ్సైట్కి విజిట్ అవుతే అక్కడ హోరోస్కోప్ PDF అని ఒక పేజ్ ఉంటుంది. ఆ పేజ్ లోపలికి వెళ్ళిపోయి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అని మీకు ఏ లాంగ్వేజ్ కావాలి, తెలుగా, ఇంగ్లీషా, హిందీయా, కన్నడనా, ఏ లాంగ్వేజ్ కావాలో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు 5 సంవత్సరాలకా, 10 సంవత్సరాలకా, 15, 20, 25 సంవత్సరాలు, మీకు ఎన్ని సంవత్సరాలు డే టు డే ప్రెడిక్షన్ కావాలో అన్ని సంవత్సరాలు సెలెక్ట్ చేసుకొని మీరు సెలెక్షన్ బట్టి మీకు పేమెంట్ ఉంటుంది. ఆ పేమెంట్ చేసి మీ ఈమెయిల్ ఐడి అక్కడ ఇచ్చినట్లయితే కనుక మీకు PDF రూపంలో మీ జాతకమే మీకు వస్తుంది. ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో వస్తుంది. సో అక్కడ మొత్తం మీ జాతకము దాదాపు 500 పేజీలకు పైగా జాతకం వస్తుంది. మీకు ఇయర్లీ డే టు డే ప్రెడిక్షన్ వస్తుంది. అంటే ఈ 2024 ఎలా ఉండబోతుంది, మే మంత్ ఎలా ఉంటుంది, జూన్ మంత్ ఎలా ఉంటుంది, జూలై మంత్ ఎలా ఉంటుంది, డే టు డే ప్రెడిక్షన్స్ మీకు ఈజీగా వస్తాయి. అవి అంచనాల ప్రకారంగా జనరల్గా మేము శోధన చేసి ప్రెడిక్షన్ పెట్టాము. అది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటికి చాలామంది తీసుకున్నారు, మీరు కూడా తీసుకోండి. అయితే దాంట్లోనే మీ జన్మ నక్షత్రం ఉంటుంది. అందులో ఫస్ట్ పేజ్లోనే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఒకసారి చూసుకోండి. కరెక్ట్గా మేము పంపించామని చూసుకోండి. కరెక్ట్ ఉంటే అక్కడ పక్కనే మీ జన్మ నక్షత్రం ఉంటుంది. మీ నక్షత్రం ఏంటి, మీ నక్షత్ర పాదం ఏంటి, మీరు రాగి పాదమా, బంగారు పాదమా, వెండి పాదమా, దేవగణమా, రాక్షస గణమా, మీ వరుగు ఏమిటి, మీకు కలిసి వచ్చే నక్షత్రాలు ఏంటి, కలిసి వచ్చే వారాలు ఏంటి, కలిసి వచ్చే యోగాలు ఏంటి, తర్వాత మీకు కలిసిరాని తిథులు ఏంటి, కలిసిరాని నంబర్లు ఏంటి, అన్ని డీటెయిల్స్ వస్తాయి దీని లోపల. సో తర్వాత కొన్ని ఆస్ట్రాలజికల్ థింగ్స్ ఉంటాయి, మాకు చెప్ప మీకు అర్థమవు, కానీ ప్రెడిక్షన్స్ ఉంటాయి. మీ జాతకంలో ఏమేమి యోగాలు ఉన్నాయి, మీకు ఏది చేస్తే కలిసి వస్తుంది, ఎలాంటి వృత్తిలోకి వెళ్తే బాగుంటుంది, అన్ని విషయాలు ఆ జాతక చక్రంలో ఉంటాయి. కాబట్టి ప్రెడిక్షన్స్ మీకు PDF రూపంలో వస్తాయి. సో చక్కగా డిజిటల్ రూపంలో చదువుకోండి, మీ యొక్క జీవితాన్ని మీరు మెరుగుపరచుకోండి. అందుకోసం అంటే ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ ఈజ్ యూనిక్. నీ జాతకం నీదే. అందరి ప్రెడిక్షన్స్ ఇప్పుడు మేము చెప్తాం, రాశి ఫలాలు ఇవి కొంతమందికి వర్తిస్తాయి, కొంతమందికి రావు. కానీ నీ జాతకం మాత్రం నీకు పక్కా వర్తిస్తుంది. అది మీరు తీసుకోండి. అయితే చాలామంది నామ నక్షత్రం ఫాలో అవ్వాలా, జన్మ నక్షత్రం ఫాలో అవ్వాలని డౌట్ ఉంటుంది. నామ నక్షత్రం అంటే ఇప్పుడు ఉదాహరణకి రవికిరణ్ అని ఒక పేరు ఉంది. రవికిరణ్ అంటే ఏంటి, పేపోరారి చిత్తా నక్షత్రము తులారాశి కింద వస్తుంది. సో కానీ డేట్ ఆఫ్ బర్త్ కోసం కొడితే మాత్రము పెంటయ్య అని వస్తుంది. సో జన్మనామం వచ్చేసరికి కార్తీక్ అని జన్మనామం వచ్చింది అనుకోండి, అంటే వేవో కాకి మృగశిర నక్షత్రము, అది వచ్చేసి మిథున రాశికి వెళ్ళిపోతుంది. సో జన్మరాశి ఏమో జన్మ నక్షత్రమే మిథున రాశి, నామరాశి ఏమో తులారాశి. సో ఇప్పుడు ఏది తీసుకోవాలి అని అంటే జన్మ నక్షత్రము, జన్మరాశి తీసుకోవాలి. నామ నక్షత్రం ఎందుకు పనికిరాదు. కాబట్టి ఇది చక్కగా ఫాలో అవ్వండి. మా వెబ్సైట్ విజిట్ అవ్వండి. ఇప్పుడు మీరు అక్షయ తృతీయ రోజు కూడా మేము పూజ చేస్తున్నాం. సో ఆ పూజకి ఎవరైనా రాలేకపోతున్నారు, సహస్ర కుంభాభిషేకం కూడా చేస్తున్నాం, ఎవరైనా రాలేకపోతున్నారు, మీరు అక్కడనే ఆన్లైన్లోనే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లే ఆన్లైన్లోనే మీ యొక్క పేరు, గోత్రనామాలన్నీ కూడా ఎంటర్ చేసి ఇవ్వండి. ఆన్లైన్లో పే చేయండి, మీ గోత్రనామాలు చదువుతాము, మీకు ప్రసాదం మీ ఇంటికే వస్తుంది మంచిగా. సో అక్షయ తృతీయ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ప్రసాదం పంపించడం జరుగుతుంది. చాలా థ్యాంక్స్ గురుగారు, చాలా విషయాల్లో మాకు ఇన్ డీటెయిల్గా చెప్పినందుకు. సో చూసారు కదా, మీరు కూడా మీ జన్మ నక్షత్రం తెలుసుకోవాలి అనుకుంటే గురుగారు చెప్పిన డీటెయిల్స్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.